నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ పూట ఉపదేశము కొరకు ప్రభుని అడుగుతూ ప్రాధాయపడుతున్నప్పుడు, అయ్యా మరి నూతన సంవత్సరంలో మొట్టమొదటి తారీఖున ప్రభా నీ బిడ్డలకి మీరు ఏ వర్తమానాన్ని వాగ్దానాన్ని మీరు అనుగ్రహించబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనం. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లా అనండి, భయపడక ధైర్యముగా ఉండుడి. మీరు భయపడొద్దు, మీరు ధైర్యముగా ఉండండి. ప్రతిదండన చేయుటకై ప్రతిదండన చెయ్యటానికి మీ దేవుడు వచ్చుచున్నాడు. మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. దేవుడు చెయ్యదగిన ప్రతి కార్యమును ఆయన చెయ్యును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించు. తానే మిమ్ములను రక్షించు దేవుడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్కి ఇస్తున్న రెండవ వాగ్దానం, ఆయన వచ్చి తానే ఈ సంవత్సరం మనల్ని రక్షించబోతున్నాడు. ఆయనే మనల్ని విడిపించబోతున్నాడు. మీకు చెప్పకనే చెప్తున్న మాట, తానే వస్తాడంట. ఇది ఎంత ఆత్మ సంబంధమైన మాట మీ చెవులో పడినప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచాలి. 25వ సంవత్సరంలో తానే వచ్చి నీ శ్రమల నుంచి నీ రక్షిస్తాడు. తానే వచ్చి నీ ఇబ్బందుల నుంచి రక్షిస్తాడు. తానే వచ్చి నీ వ్యాధులు బాధలు స్వస్థపరుస్తాడు. తానే వచ్చి నీ దుఃఖాన్ని మాన్పుతాడు. తానే వచ్చి నీ గాయాన్ని కడతాడు. తానే వచ్చి నీకు ధైర్యం ఇస్తాడు. తానే వచ్చి నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. ఆయనే వచ్చి తానే వచ్చి మళ్ళీ గమ్యస్థానానికి తీసుకువెళ్తాడు. అసలు ఈ మాట నాకు చెప్పినప్పుడు నిజంగా ఎంత సంతోషించానో గదిలో పడి. తానే అంటే ఎవరమ్మా? మనం ఆరాధిస్తున్న ప్రభువే వచ్చి మనం రక్షిస్తాడు. పా, ఎంత ఆత్మచేత నింపబడ్డాను అసలు. ఈ మాట నేను రూమ్లో నాకు ప్రభు 100 సార్లు కాదండి, ఎన్నిసార్లు ఈ మాట చదివాను నేను. తానే వచ్చి నన్ను రక్షించాలి, ఆయనే వచ్చి నన్ను రక్షించాలి, ఆయనే వచ్చి నన్ను రక్షించాలి, ఆయనే రావాలి. మీరు జ్ఞాపకం చేసుకుంటారా? మీరు మంచి మాట చెప్తాను, మీకు నచ్చితే గట్టిగా తత్తరిల్లే హృదయాలతో గట్టిగా మేము చెప్పండి. 25వ సంవత్సరం అంతా ఒక్క క్షణం కూడా, ఒక్క గడి కూడా వదిలిపెట్టకుండా ప్రతి బాధలో తానే వచ్చి రక్షించబోతున్నాడు. అంటే దేవుడు ఒక్క మాట చెప్పండి, పరలోకములో నుంచి ఈ సంవత్సరంలో కొన్ని వందల వేల సార్లు దిగి వచ్చి ఆయనే మళ్ళీ రక్షించబోతున్నాడు. వినండి, దేవదూతలను పంపడంట, సహాయకుల్ని పంపడంట, ఆయనే డైరెక్ట్గా వచ్చేస్తాడంట. హల్లెలూయా. ఆ అద్భుతమైన కార్యం మన సంఘం అనుభవించునుగాక. అద్భుతమైన మేలు మన సంఘం రుచి చూచునుగాక. ఏమండి, ఎంత గొప్ప కార్యం అండి. ఒక్కసారి ఈ మాట చదివిన తర్వాత నాకు హనోక్ గారు గుర్తొచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు హనోక్ యొక్క ఆశీర్వాదాన్ని మన సంఘానికి ఇవ్వాలన్న ఉద్దేశం ఆయన ఈ వచనాల వెనకాల దాగున్నారు. హనోక్తో రోజు ట్రావెల్ చేశాడు, రోజు పరలోకం నుంచి వచ్చేసేవాడు అంటే హనోక్తో నడవటానికి. 300 సంవత్సరాలు, అంతేనమ్మా, 300 ఏండ్లు హనోకు దేవునితో నడిచేను. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. దేవునితో నడిచే భాగ్యం. అసలు ఆయనే దిగొస్తాడంట మనతో ఉండడానికి. ఏ బాధ అయినా సాల్వ్ చేయడానికి ఆయనే వస్తాడంట. ఏ చిన్న శ్రమ అయినా తానే వచ్చి రక్షిస్తాడంట. అసలు నిజంగా ఈ మాట విన్నప్పుడు ఎంత ఆత్మతో నింపబడ్డాను. ఈ సంవత్సరం అంతా నా ప్రభువు గడియ గడికి దినముకు క్షణ క్షణానికి తానే వచ్చి నిన్ను బలపరచునుగా. నీకేది కావాలన్నా తానే వచ్చి సహాయం చేస్తాడు. తానే దిగి వచ్చి కార్యం చేస్తాడు. తానే వచ్చి మళ్ళీ బలపరుస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా నిజంగా మనం ప్రభుతో గొప్ప సహవాసం కలిగి ఉండబోతున్నాం. గొప్ప సహవాసం, ప్రభుతో సహవాసం. 300 సంవత్సరాల హనోకు ప్రభుతో సహవాసం చేసి కొనిపోబడినట్లుగా మనం ఈ 25వ సంవత్సరం అంతా దేవుని కృపుంటే మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయనతో సహవాసం చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘమునకు పరిపూర్ణమైన రక్షణ నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు.
పరిపూర్ణమైన రక్షణ అంటే తానే వచ్చి మనల్ని రక్షించే దేవుడు అండి. అరకొర దేవుడు సహాయం చేయడు, తానే చేస్తే పరిపూర్ణంగా అక్కడ సమస్యను సాల్వ్ చేసే దేవుడు ఆయన. పరిపూర్ణముగా దానిలో నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడు ఆయన. పరిపూర్ణమైనటువంటి కార్యం చేసేవాడు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. మనుషులు సహాయం చేస్తే అరకొర సహాయం చేస్తారేమో. మనుషుల్ని బాధను ఒకవేళ తీర్చాలనుకుంటే అరకొర తీర్చి నేను ఇంతవరకే చేయగలను, నేను మిగతా చేయలేనే, అడ్జస్ట్ అవ్వని మాట్లాడగలరేమో. నా దేవుడు గనక మనకు సహాయం చేస్తే, నా దేవుడు గనక మనం రక్షిస్తే, నాశనకరమైన ఊబిలో నుంచి దేవుడు బయట తెచ్చి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. అరకొర కాదు, సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైనటువంటి బలము చేతన ప్రభు నింపుతాడు. అంటే మన జీవితంలో రక్షణ కొదువుగా ఉండదంట, రక్షణ సంపూర్ణముగా ఉండబోతుందంట. రక్షించేవాడు నిన్ను సంపూర్ణంగా బయటకు తీసుకొస్తాడంట. అరకొర కాదు, సంపూర్ణంగా బయటకు తీసుకొచ్చి నిలబెడతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాగ్దానం నెరవేరాలంటే, నాతో చెప్పండి మాట, ఈ వాగ్దానం నెరవేరాలంటే నేను ఏమి చేయాలి? ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో నా పట్ల నెరవేరాలంటే నేను ఏం చేయాలి? ఏ వాగ్దానం? తానే వచ్చి మనల్ని రక్షించాలి. ఇక ఎక్కువ మాట్లాడొద్దు. ప్రభువే వచ్చి ప్రతి విషయంలో మనల్ని రక్షించాలి. ప్రభువే వచ్చి ప్రతి విషయంలో మనకు ధైర్యం ఇవ్వాలి. ప్రభువే వచ్చి ప్రతి విషయంలో మనల్ని ఆదరించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువే వచ్చి మనల్ని రక్షించాలంటే మనం ఏం చేయాలి? ఉపదేశం ప్రభు చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి ప్రియ దైవజనమా. అంతము వరకు సహించిన వారు, ఓర్పు కలిగిన వారు నా దేవుడు రక్షిస్తాడంట. ఎంత గొప్ప మాట చూసారా? మనకు ఉండవలసింది ఓర్పు, సహనం ఉండాలి. తొందరపాటు అసలు ఎవ్వరిలో ఉండదు. ఈ సంవత్సరంలో నా దేవుడు నీ ఓర్పును చూసి తానే వచ్చి నేను రక్షించబోతున్నాడు. నీ సహనాన్ని చూసి తానే వచ్చి నేను రక్షించబోతున్నాడు. నా దేవుడు పరలోకము నుంచి తొంగి చూసినప్పుడు మనలో ఓర్పు కనపడాలి, సహనం కనపడాలి. తొందరపడి నోరు జారొద్దు, తొందరపడి చేయి జారొద్దు, తొందరపడి కాలు జారొద్దు, తొందరపడి ఏది జారొద్దు. తొందరపడిన వారిని ప్రభు రక్షించాడు. నా నామము నిమిత్తం మిమ్మల్ని అనేకమైన మాటలు అంటారు, అనేకమైన శ్రమలు కలుగుతాయి. కానీ ఆయన ప్రభు చెప్తున్న విషయం ఏంటి తెలుసా? మీరు సహించాలి, మీరు ఓర్చుకోవాలి, మీరు తట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పరే. మీరు తట్టుకొని నిలబడాలి భూమి మీద, మీరు ఓర్చుకోవాలి. చాలామంది బిడ్డలు ఓర్పు కలిగి బ్రతుకుతున్నారు. వాక్యాలు విని, సంఘంలో చెప్పబడుతున్న ఉపదేశాలు విని చాలా ఓర్పుతో బ్రతుకుతున్న వారు నా ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరం తానే వచ్చి మిమ్మల్ని రక్షించబోతున్నాడు. ఎంత భయంకరమైన శోధనకైనా, ఎంత భయంకరమైన శ్రమలకైనా, ఎంత భయంకరమైన ఇబ్బందులకైనా, ఎంత భయంకరమైనటువంటి నాశనకరమైన ఊపిలోనైనప్పటికి కూడా ప్రశాంతంగా, ఓపికగా, సహనంగా దేవుని రక్షణ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకి ఈ రోజున ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, 25వ సంవత్సరం తానే దిగి వచ్చి నిన్ను రక్షించునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి తెరిచి చదవండి. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఏం కనపడాలంటే మనలో ఓర్పు కనపడాలి. దేవునికి స్తోత్రం. ఏం కనపడాలంటే విశ్వాసము కనపడాలి. నువ్వు సహించాలి, నువ్వు ఓర్పుతో ఉండాలి. విశ్వాసమును మాత్రమే నువ్వు కనుపరచాలి, విశ్వాసమును మాత్రమే నువ్వు చూపించాలి. ఎంత భయంకరమైన శోధన రానివ్వండి, ఎంత భయంకరమైన శ్రమ రానివ్వండి, కానీ నా ప్రభు నీకు భరోసా ఇస్తున్నాడు. నువ్వు సహించు, నేనే వచ్చి నిన్ను రక్షిస్తాను. నువ్వు సహించు, నేనే వచ్చి నిన్ను విడిపిస్తాను. ఎవరు కాదు, నేనే వస్తాను. నా దాసుని ఇంటికి పంపుతాను, నా ఉపదేశాన్ని ఇంటికి పంపుతాను. నా ద్వారా నీకు పరిపూర్ణ రక్షణ కలగాలి, నా ద్వారా నీకు పరిపూర్ణ విడుదల కలగాలి, నా ద్వారా నీకు పరిపూర్ణ మనశ్శాంతి దొరకాలి.
25వ సంవత్సరం అంతా నా ప్రభు చెప్తున్న మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం మీరు చాలా జాగ్రత్తగా మీ మనసులో రిసీవ్ చేసుకోండి. మంచి మనసుతో మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఎంత సహిస్తే అంతగా నా దేవుని చేత రక్షించబడతారు. ఏమండి, సహించడంలో తప్పు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సహిద్దాం. ప్రభు చెప్తున్నారు కదా, సహించండి, మీలో రక్షణ ఆనందం కలిగించుకోండి. మీరు సహించండి, నేను రక్షిస్తాను. యేసు ప్రభు కూడా చాలా ఓర్పు కలిగినాడు కదండి, చాలా సహనం కలిగినాడు. ఆయన సహనం కలిగినాడు కాబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఆయనకు ఓర్పు సహనం లేకపోతే భూప్రపంచం ఉంటుందమ్మా? ఉండదు, అతలాకుతలం అయిపోద్ది. ఆయనకు వచ్చే నిమిషము కోపమేనంట, భయంకరమైనటువంటి ఉగ్రత అంట. నిమిషంలో ఆయనకున్న కోపం ఒక్క నిమిషంలో ప్రభు కోపం ఉంటే ఆ కోపానికే భూమి అంతా చీలిపోద్దంట. అంత భయంకరమైనటువంటి ఉగ్రత అంట. కానీ నిజంగా మన దేవుడు కోపించుచుని వాత్సల్యం చూపిస్తూ మన బ్రతికిస్తూ నడిపిస్తున్న దేవుడు. కాబట్టి మన దేవుడు సహించినప్పుడు మనం ఎందుకు సహించకూడదు? దేవుడు ఎవరిని బట్టి సహిస్తున్నాడమ్మా? మనల్ని బట్టే సహిస్తున్నాడు ఆయన. ఈ దుర్మార్గులని, పాపులను బట్టి మాట విని మాట వినక, తగ్గించుకోలేక ఎగరబడిపోతున్నటువంటి, దుడుసుగా మాట్లాడుతున్నటువంటి వారు, తిరగబడిపోతున్నటువంటి వారు ఎన్నిసార్లు ప్రభు సహిస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అట్టి మనసు మనం కలిగొందముగాక. నా ప్రభు సహించే మనసు కాబట్టి ఆ సహించే మనస్సు మనమును కలిగి ఉందముగాక. నేనేం చెప్తున్నానంటే ఉపదేశం చెప్తూనే గొప్ప ఆశీర్వాదం కూడా మాట్లాడుతున్నా. ఎవరైతే సహిస్తారో తానే ప్రభువే వచ్చి వాళ్ళని రక్షిస్తాడంట. ఇప్పుడు సహించండి, ఎన్నైనా మీరు సహించండి, ఎన్నున్నా మీరు సహించండి, ఏదైనా మీరు సహించండి. అది ఎంత పెద్ద విప్లవమైనా మీరు సహించండి, ఏం కాదు. ప్రభువే మనల్ని రక్షించబోతున్నాడు. ఇక రెండో విషయం చూడండి, మనల్ని దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో జరగాలంటే ఇంకొక రకంగా మనం ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. 24వ సంవత్సరం ఒకసారి నమ్మే, ఒకసారి నమ్మలా, ఒకసారి తిట్టే, ఒకసారి తిట్లా. నేను చెప్తున్నా వినండి. 25 సంవత్సరంలో సంపూర్ణమైన విశ్వాసం నా దేవుని మీద మనం కలిగి ఉందముగాక. 25 సంవత్సరంలో సంపూర్ణమైన నమ్మకాన్ని మనం ప్రభు మీద పెట్టుకుందముగాక. నా ప్రభు అంటున్నాడు, నువ్వు విశ్వసించు, నేను నిన్ను రక్షిస్తాను. అవిశ్వాసంతో ఉండొద్దు. 25 సంవత్సరంలో దేవుడు చెప్పిన మాట చేస్తాడంతే. మీ ఊహల్లో కూడా, మీ తలంపుల్లో కూడా, మీ నిద్రలో, మీ కళల్లో కూడా, మీ దర్శనాల్లో కూడా అవిశ్వాసం రాకుండా తొలగిపోవునుగాక. మీ స్వభావాలు అవిశ్వాసం తొలగిపోవునుగాక. మీ ఆలోచనలు అవిశ్వాసం తొలగిపోవునుగాక. నా ప్రభు అంటాడు, 25 సంవత్సరంలో మీరు విశ్వాసంతో ఉంటే నేనే వచ్చి నిన్ను రక్షిస్తాను, నేనే వచ్చి నీ వాగ్దానాలు నెరవేరుస్తాను, నేనే వచ్చి నీకు భూషణ కిరీటముగా ఉంటాను, నేనే వచ్చి నేను ఆదరిస్తాను, నేనే వచ్చి నీకు ధైర్యం ఇస్తాను. మనం ఎలా ఉండాలంటమ్మా? విశ్వాసం. మీరు నమ్మండి, నా ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. ఎప్పుడు నమ్మాలి? ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా నమ్మాలి. దేవునికి స్తోత్రం చెప్పరే. నమ్మిక ఉంచండి, ఆయన మహిమను పొందుకోండి. ఎక్కడ 25వ సంవత్సరంలో అపనమ్మకం వాక్యం మీద కానీ, దేవుని మీద కానీ మీకు రావడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. మీకు ఇచ్చిన వాగ్దానం అమ్మో గడిచిపోతుంది, వాగ్దానం జరగట్లేదు, ఏం మాట్లాడమాకండి. అవిశ్వాస మాటలు తొలగిపోవునుగాక. పరిస్థితులను చూసి, ఇబ్బందులను చూసి, శ్రమలను చూసి నువ్వు మాట్లాడకూడదు. అవిశ్వాసంగా ఉండదు, విశ్వాసంగా ఉండు. ధైర్యం తెచ్చుకో. నా దేవుడు విశ్వాసపరుల్ని రక్షిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం నా దేవుడు ఎవరిని రక్షిస్తాడంటే, ఎవరిని హస్తం పట్టుకొని దేవుడు నాశనకరమైన ఊపిలోంచి బయటికి తీసుకొస్తాడంటే, అంతము వరకు విశ్వాసాన్ని బలోపేతము చేసే వారిని మాత్రమే రక్షిస్తాడు. విశ్వాసాన్ని కలిగి ఉండండి, మనందరం దేవుని చేత రక్షించబడుదుముగాక. ఇక మూడో విషయం చూద్దాం, ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరిద్దో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుగా విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుగా విందాం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నేను ఒక్క మాటలో చెప్తే మీకు అర్థం కాలేదు, కానీ మీ ఆత్మలో రక్షణ కలగాలంటే వాక్యమును అంగీకరించాలి. నేను అంటున్న మాట ఒకసారి చెప్పండి, ఆత్మలో రక్షణ అనండి. ఈ రోజున మన ఆత్మ రక్షించబడాలి, మన ఆత్మ పునాదులు కలిగిన పట్టణానికి వెళ్ళాలి. ఆమె చెప్పరే, మన ఆత్మ రక్షించబడి ఎక్కడికి వెళ్ళాలమ్మా? గట్టిగా చెప్పాలి. సభాపర్వతం ఉన్నటువంటి సియోను శిఖరాగ్నికి మన ఆత్మ చేరుకోవాలంటే నేను చెప్తున్నాను, వాక్యమును అంగీకరించు వారై ఉండాలి. నేను కొన్ని స్టేట్మెంట్ చెప్తాను, వాక్యమును అంగీకరించు వారే ఉండాలని చెప్పండి. శ్రమల్లో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో, సంతోషంలో, కృపలో, ధైర్యముగా ఉన్నప్పుడు, అధైర్యముగా ఉన్నప్పుడు, నిరుత్సాహంగా ఉన్నప్పుడు దేన్ని అంగీకరించాలమ్మా? వాక్యమును అంగీకరించు వారి ఆత్మను దేవుడు రక్షించి, వెనక ప్లేస్లు ఇవ్వండి, వాక్యమును నా వైపు చూడాలి మీరు. వాక్యమును అంగీకరిస్తున్న వారి ఆత్మలను రక్షించిన దేవుడు సభాపర్వతం దగ్గర నిలబెడతాడు. గొర్రె పిల్ల మహోత్సవంలో మనం ఉండబోతున్నాము. ఏమండి, చాలాసార్లు దేవుని వాక్యము ఎప్పుడు అంగీకరిస్తామండి మనము? అమ్మా, ఎప్పుడు అంగీకరిస్తాం? వాక్యం అంగీకరించినటువంటి హెచ్చరిక వచ్చినా నువ్వు తీసుకోగలగాలి, తిట్టినా తీసుకోగలగాలి, కొట్టినా తీసుకోగలగాలి, నువ్వు మెచ్చుకుంటే ఎందుకు తీసుకుంటున్నావు, తిడితే ఎందుకు తీసుకోవట్లేదు? నువ్వు మంచిదాని అన్నప్పుడు తీసుకున్నావు, దొంగ అన్నప్పుడు నేను దొంగనని ఎందుకు అనట్లేదు? నేను అదే చెప్తున్నా, 25వ సంవత్సరంలో నా దేవుడు మొదటి ఆదివారం, నా దేవుడు 25వ సంవత్సరం ఎన్ని ఆదివారాలు ఉన్నాయో, ఎన్ని శుక్రవారాలు ఉన్నాయో, ఏ మాట మాట్లాడుతున్నా మనం అంగీకరించే వ్యక్తులుగా మారిపోదుముగాక, అంగీకరించే వ్యక్తులుగా మనము నిలబడుదుముగాక. నా దేవుడు ఏది మాట్లాడినా మనం తీసుకోవాలి. ఎస్, ఐఎమ్ రిసీవింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను. ఈరోజు దేవునితో ఏది మాట్లాడినా, అయ్యో ఇది నాలో లేదు కదా, ఇది నేను చేసాను కదా, ఏం మాట్లాడు మాకు, ఏది మాట్లాడినా తీసుకో. ఆయన ఏది చెప్పినా అంగీకరించు. ఇది నా కొరకే. నువ్వు ప్రతి వారం వచ్చి వాగ్దానాన్ని పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని, ఇది నా కోసమే చెప్పాడు అని నువ్వు బయటికి వెళ్ళాలి. ఒకవేళ చెప్పబడుతున్న వాక్యం ఆల్రెడీ నువ్వు చేసేసావనుకో, ప్రభువా ఫ్యూచర్లో ఆ ప్రమాదం ఏది రాకుండా నన్ను కాపాడని ప్రార్థన చేయాలి. ఆ వాక్యం నిలబడి ఉండమని ప్రార్థన చేయాలి. అంటే ప్రతి విషయంలో వాక్యాన్ని ఏం చేయాలమ్మా? మనము అంగీకరించాలి. వాక్యమును అంగీకరించే వారిగా మనం ఉంటే, వాక్యాన్ని స్వీకరించే వారిగా మనం ఉంటే, ఉపదేశాన్ని తీసుకునే వారిగా మనం ఉంటే, మన ఆత్మలకు నా దేవుడు రక్షణ కలగజేస్తాడంట. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం అంతా ఒక మాట ఉంటుంది, చెవి కలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే వాక్యము అంగీకరించువాడి ఆత్మే రక్షించబడిద్దంట. అంటే అర్థం ఏంటి? వాక్యం అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లే వాక్యం తీసుకుంటారు, కొన్నిసార్లు వాక్యాన్ని అంగీకరించరు. వాళ్ళకి నచ్చని రోజు వాక్యాన్ని అసలు వినరు, విన్నట్టు నటిస్తారు, కానీ దాని హృదయంలోకి తీసుకోరు, దాని హృదయంలో నాటుకోరు. ఇది నాకు గాదలే ఈరోజు చెప్పేది అన్నట్లుగా కూర్చొని విని వెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు 25వ సంవత్సరంలో ప్రతి వాస్తవాన్ని వినుగాక. ఈ రోజున నీ ఆత్మకి రక్షణ లేనిదేను పరలోకం వెళ్ళవు. నీ ఆత్మ నశించకూడదంటే వాక్యం అంగీకరించాలి. నీ ఆత్మ నశించకుండా నాశనకరమైన ఊబిలోనికి వెళ్ళకూడదంటే ప్రతి ఉపదేశాన్ని నువ్వు కళ్ళకద్దుకొని ప్రతి వారం తీసుకోవాలి. 24వ సంవత్సరంలో మీరు ఉపదేశాన్ని తీసుకున్నారా, తీసుకోలేదు, నాకు అనవసరం. ఎందుకంటే ఆ సంవత్సరం గడించిపోయింది, ఆ సంవత్సరం వెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్దామన్న వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి 25వ సంవత్సరమైన నీ పద్ధతులను మార్చుకుని ప్రతి వారమున దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆత్మకు రక్షణ కలిగించుకుని పదాదులు కలిగి పట్టణంలో మనం నిలబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వ విషయం చూద్దామండి. ఈ వాగ్దానం మన జీవితంలో జరగాలంటే, తానే వచ్చి మనల్ని రక్షించాలంటే ఈ సంవత్సరం. 4వ విషయం, 2వ పేతురుకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి అమ్మా. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లలు. ఎప్పుడునూ మీరు రక్షించబడతా ఉంటారు. తొట్టిల్లరు అన్న మాటకి ఏంటమ్మా? కాపాడబడతారని అర్థం. కాపాడబడతానికి పర్యాయ పదం రక్షించబడతారని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పరే. అయ్యగారు ఏంటి అక్కడ తొట్టిల్లను ఉంటే రక్షించబడతారు అన్నారంటే పర్యాయ పదాలు నేను తీసి చెప్తున్నాను. తొట్టిల్లరు అంటే నేను కాపాడతాను అని అర్థం, కాపాడతాడు అని అంటే నేను రక్షిస్తాను అని అర్థం. ఈ రోజున మన మెసేజ్ టైటిలే, తానే వచ్చి మనల్ని రక్షిస్తాడు.
కాబట్టి నా ప్రభువే వచ్చి మిమ్మల్ని రక్షించాలంటే అక్కడ ఒక మంచి మాట ఉంది. వివరించిన ఒక మాటలో చెప్పనా? వివరిస్తే గంట పట్టిద్ది, ఒక మాటలో చెప్పనా? అబ్బా, చెప్పకనే చెప్తున్నారు దొంగ భక్తులు. నిజంగా చెప్తున్నారు వివరించమని. ఇదంతా వద్దుగా, నాకు ఓపిక లేదు, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నీ పిలుపును నిశ్చయించుకుంటే నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ పిలుపు ఏదై ఉందో దాన్ని కన్ఫర్మ్ చేసుకో. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఇప్పుడు జయరాజ్ గారి పిలుపు సేవా పిలుపు, నేను సేవ చేసుకుంటా వెళ్ళిపోవాలి. నీ పిలుపు పరిచర్య పిలుప, నువ్వు పరిచర్య మానకూడదు. ఆమెన్ చెప్పరే. నీ పిలుపు దేవునికి సమర్పించుకునే పిలుప, అయితే ఆ సమర్పణ నుంచి బయటికి రాకూడదు. అసలు నా దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ముందర దాన్ని కన్ఫర్మ్ చేసుకో. అప్పుడు నా దేవుడు నేను రక్షిస్తాడండి. నువ్వు ఎలా పడితే అలా భక్తి చేసేసి, ఎలా పడితే అలా పాటలు పాడేసి, ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే కుదరదు. అసలు దేవుడు నేను ఎందుకు పిలిచాడు? నీకు ఏమి రాదా? చదువు రాదా? పరుల కోసం ప్రార్థన చేయమని దేవుడు నేను అభిషేకించాడు, ప్రార్థనే చెయ్యి. మరి ఎందుకు చేయకుండా కాము కూర్చుంటున్నావు? దేవుడు నీకు శక్తిని, బలాన్ని, ఓపికని ఎందుకు ఇస్తున్నాడు? నాకు చదువు లేదే, చదువు లేని దాన్ని ప్రార్థన ఒకటి వచ్చాయి, ప్రార్థనే చెయ్యి. నీ పిలుపు ప్రార్థనా పిలిపేమో, నీ పిలుపు పరిచర్య పిలిపేమో, నీ పిలుపు దైవజనుడి మీద చేతుల మీద నీళ్లు పోసే పిలిపేమో, నీ పిలుపు సమర్పణ పిలిపేమో, నీ పిలుపు ప్రతిష్టత పిలిపేమో. ఏది నీ పిలుపు? నీ పిలుపు ఇతరుల్ని బలపరిచే పిలిపేమో, ఆత్మల్ని రక్షించే పిలిపేమో, ఏమో. ఇక్కడ కూర్చున్న వారి పిలుపు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. ఎవరి పిలుపు ఎవరికి తెలుసు? మీ పిలుపు మీకు తెలుసా అన్నవారు చేయి చూపించండి. నా పిలుపు నాకు తెలుసు. ఇన్ని రోజులు చేసిన భక్తి అంతా బూడిదలో వేసి కలిపి మీ నెత్తుల మీద పోసుకోండి. మరి ఎందుకు పాటలు పాడుతున్నారు, ఎందుకు మందిరాలకు వస్తున్నారు, ఎందుకు బల తీసుకుంటున్నారు, ఎందుకు రక్షణ పొందారు, ఎందుకు వాక్యం చదువుతున్నారు, నాకు అర్థం కావట్లే. అసలు మీరు ఎవరు? దయ్యాల మనుషులా? ఆ క్వాలిటీ ఉందా? మేము దయ్యాలం కదా మనుషులు అన్నారు, చేతులు పైకి ఎత్తండి, ఆ పిలుపుని ముందలు సిద్ధపరచండి. ఓకే, మనిషిని అన్న క్లారిటీ మాత్రం ఉంది. ఎందుకు దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడో, భక్తిలో నువ్వు భక్తి చేసి 40 సంవత్సరాలు రక్షణ పొంది, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇంకా నీ పిలిపేంటో తెలియట్లా. స్తోత్రం చెప్పరే. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, నేను అడుక్కునేవాడినా సేవకుండా అనిపిస్తుంది. నాకు అడుక్కుంటేనే చెబుతారు. ఇక్కడ కూర్చున్నట్టుగా నాకే అర్థం కావట్లేదు. సేవకున్నన్న పిలుపు నాకు తెలుసు, కానీ మిమ్మల్ని మీరేంటో పొద్దాకలు అడుక్కుంటేనే చెబుతున్నారు. ఒక్క విషయం చెప్పనా? నేను అడిగితే చెప్తే, నేను అడిగాను అనుకో ఆమెను చెప్పండి అని, అది ఎవరి ఖాతాలో పడిద్ది? నాకే వస్తుందా? అవునా? నేను అడగకుండానే మీరు చెప్తే అది ఎవరి ఖాతాలో పడిద్ది? ఇప్పుడు మీరు పళ్ళన్నీ బయట పెడతానే అయ్యగారు అకౌంట్ పెంచుతున్నారు, కానీ మీ అకౌంట్ పెంచుకోవట్లే. నాకు ఇవ్వద్దన్నా ఇస్తున్నారు ఏంటమ్మా కోట్లు కోట్లు. దేవునికి స్తోత్రం, ఎంత మంచి భక్తులు ఉన్నారు అమ్మా. పరలోకంలో మీ ఆస్తిని పెంచుకోమంటే అయ్యగారు ఆస్తిని పెంచుతారేంటి? నా ఆస్తి ఎట్టకు నేను పెంచుకుంటా. దేవునికి స్తోత్రం. అడగకుండా చెప్తే మీ ఆస్తి పెరిగిద్ది, అడిగితే చెప్తే నా ఆస్తి పెరిగిద్ది. అది మీ ఆస్తి 2 అంతులు అయిపోయింది. ఇప్పుడు ఇంకో దుర్మార్గులు ఉన్నారు, దయ్యాలు పట్టిన వాళ్ళు. ఇప్పుడు నేను అడిగితే చెప్తారు, ఆమెను చెప్పరే. అది నా అకౌంట్. నీకు ఏమి ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకేముండదు. ఇప్పుడు అడగకుండానే చెప్పాలి మీరు ఈ సంవత్సరం అంతా. ఇక ఆఖరిక గుర్రానికి గనక గంగిరెద్దుకు తాడు తీసేసి వదిలేస్తే వెళ్ళిపోద్ది, అట్టు వెళ్ళిపోతున్నారు. 25వ సంవత్సరం అంతా అడగకుండానే మీ అకౌంట్లు పెరిగిపోవును గాక. అడగకుండానే మీరు ఆమెను చెప్పును గాక. దేవునికి స్తోత్రం. ఎంతకి నీ పిలుపు ఏంటి అంటే నువ్వేం చెప్తావు? నీది పరిచర్య పిలుపు. ఇంకా ప్రతిష్ఠత పిలుపు. దేవునికి స్తోత్రం. కన్ఫర్మ్ అయింది కొంతమందికి. ప్రతిష్ఠత పిలుపు. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠత పిలుపు. దేవునికి స్తోత్రం. ఎవరక్కడ? ఏది? పరిచర్య పిలుపు. దేవునికి స్తోత్రం. ఏ పరిచర్య? ఊడిసే పరిచర్య, కడిగే పరిచర్య, సేవ, దేవుని యొక్క సేవ పరిచర్య. ఇంకా అమ్మా మీకు ఆత్మల భారం. కన్ఫర్మేషన్ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా హలో చెప్పరేంటి? ఇంకా ఇప్పుడు నేను అడుగుతాను పేర్లు, యూట్యూబ్లోకి వెళ్ళిపోతే మీ పరువులు పోతాయి. అమ్మో, నేను అడుగుతాను ముందలే ఏంటమ్మా ఏ పిలుపు? ప్రభు సేవ మా అమ్మట రావాలి. దేవుని ఆ పిలుపు నీది. ఓకే, కన్ఫర్మేషన్ ఉంది మోక్షారాణి గారికి. ఏంటక్క పరిస్థితి? ఇస్తారక్క
ఇంకెంతకాలం మీ పిలుపును గ్రహించకుండా గుడ్డెద్దుల్లాగా పరిచర్యలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, మందిరాలకు వస్తారు? నాకు అర్థం కాదు. అసలు నీ పిలుపేంటి? నువ్వు బాగా ప్రార్థన చేయగలవా? ఎవరు బాగా ప్రార్థన చేయగలరు? గంటలు గంటలు, 10 నిమిషాలు కాదు, ఆ దరిద్రం నశించును గాక. అయితే మీది ప్రార్థనా పిలుపు. మీరు దేంట్లో ఎక్కువ, మిమ్మల్ని ఎక్కువ ఆశీర్వదిస్తున్నాడు మీరు గమనించాలి. అది మీ పిలుపు అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు నన్ను పిలిచినప్పుడు నా పిలుపుని స్థిరపరుచుకున్నాను. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అడుగడుక్కి కూడా. మీ పిలుపు కూడా నిశ్చయించుకొని మీరు ముందుకు వెళ్ళండి. నా దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు. ఈ రోజు నుంచి పిలుపును గ్రహించి చెయ్యండి. ఏది పడితే చేయమాకండి. నీ పిలుపేంటో దానికి ఎక్కువ న్యాయం చేయి. ప్రార్థన పిలుపైతే 25 సంవత్సరం అంతా బాగా ప్రార్థన చేయి. ఆత్మల భారం పిలుపు అంటే అందరిని రక్షించేసే, వీధి వీధికి వెళ్ళిపోయి నువ్వే పాంప్లెట్లు కొట్టిచ్చేసుకో, సువార్త నీ ఫోటో వేసుకోబాక. దేవునికి స్తోత్రం. బైబిల్లోని వాక్యాలు కొటేషన్ ఇంటింటికి వెళ్ళి చేసేయి. నీ భారం ఏది? నీ పిలిపేది? ఒకవేళ నీకు ఏ చదువు రాదా, మోకాళ్ళు వేయటం ఒక వరకు వచ్చి నీకు మోకాళ్ళు గంటలు గంటలు వేయగలవా, చేతులు గంటలు గంటలు ఎత్తగలవా? అయితే రహస్యంగా దైవజనుడి కొరకు, సంఘం కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయి. నా దేవుని రక్షించబోతున్నాడు. తానే వచ్చి నిన్ను రక్షించబోతున్నాడు. తానే వచ్చి నిన్ను బలపరచబోతున్నాడు. తానే వచ్చి నిన్ను ధైర్యపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీ పిలుపేంటో, నీ అవసరత ఏంటో అక్కడ తీర్చబడాలి. నీ అవసరత వచ్చినప్పుడల్లా నీ అవసరం దగ్గర నువ్వు ఉండాలి. నీ ద్వారా ఎవరికైనా అవసరం పడినప్పుడల్లా అక్కడ నువ్వు కనపడాలి. నీ పిలిపేద నువ్వు చెయ్యి. నీ పిలుపుకు లోబడు. నా దేవుడు నిన్ను ఎలా పిలిచాడో ఆ పని చేయడానికి 25 సంవత్సరంలో 100% ఆ పని చేయడానికి మీరు కృప చూపించమని దేవుణ్ణి అడగండి. ప్రభా, నన్ను ఈ పిలుపుకు పిలిచి నేను ప్రతిష్ఠిత ఆత్మ కలిగిన దాన్ని, నేను ప్రతిష్ఠుండి ప్రభా, నీకు మాత్రం తప్ప అయ్యా నా ప్రాణాత్మ దేహాలు, నా సొత్తు, నా స్వాస్థ్యం ఎవరికి చెందొద్దు. నీకు ప్రతిష్ఠితురాలుగా బ్రతుకుతాను ప్రభా. ఈ లోకానికి వేరవుతా. ప్రతిష్ఠిత అంటే అర్థం ఏంటి? లోకానికి వేరుబాటే జీవితం చేసి చూపించాలి. ప్రభుని కలిగి ఉండే జీవితం చేసి చూపించాలి. సమర్పణ, ప్రతిష్ఠిత దగ్గరగానే ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవాలి. మీ పిలుపు ఏదో చాలా మందికి, మన సంఘంలో చాలా మంది బిడ్డలకు తెలుసు మీ పిలుపు. ఆ పిలుపును బట్టి చాలా మందికి పిలుపు తెలుసు, కానీ ఉరకలు పెట్టి పడుకోవటం తెలుసు. ఎక్కువ చాలా మందికి పిలుపు తెలుసు అక్కడ, కానీ అశ్రద్ధ, నిర్లక్ష్యం. మీరు ప్రార్థన చేసే కృప దేవుడిచ్చాడని తెలుసు, కానీ నిర్లక్ష్యం. 25వ సంవత్సరంలో నీ పిలుపును నువ్వు గ్రహించుకున్న ఆ పిలుపుకి 100కి 100 న్యాయం చేయదుముగాక. ఆ పిలుపులో మనం 100కి 100 ప్రయాసపడుదుముగాక. ఆ పిలుపు పట్ల మన తృష్ణ ఎక్కువవునుగాక. మీ పిలుపును నిశ్చయించుకోండి. తానే వచ్చి ఈ సంవత్సరం నా ప్రభుని రక్షించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 5వ విషయం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం ముగించేశాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. తమ వస్త్రములను ఉతుక్కున్న వారు రక్షించబడుదురు. ఎవరైతే తమ వస్త్రములను ఉతుక్కుంటారంటే, ఇంటి వల్ల వస్త్రాలన్నీ ఇప్పుడు మొత్తం సర్ఫేస్లు వేసేసి ఉతికేస్తారా? దేవునికి స్తోత్రం. అవసరమైతే మీ బట్టలు కూడా ఇచ్చేయండి, ఉతికేస్తానంటారా? బట్టలు ఉతుక్కోవడం అంటే, నా వైపు చూస్తే మీకు బాగా అర్థమైంది. బైబిల్లో చదివి 3.5 సంవత్సరాలు దాటిపోయింది. బట్టలు ఉతుక్కోవడం అంటే మన భక్తిని మనం కాపాడుకోవటం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటం, మన జాగ్రత్తలో మనం ఉండటం, సరిహద్దుల్లో ఉండి ప్రభు చెప్పిన మాటలు వినటం. అంటే రోజు కూడా నీ మాట దగ్గర నుంచి, చూపు దగ్గర నుంచి, వినికిడి దగ్గర నుంచి, నడక దగ్గర నుంచి, స్వభావం దగ్గర నుంచి, చేష్టల దగ్గర నుంచి, ఆలోచనల దగ్గర నుంచి, తలంపుల దగ్గర నుంచి, హృదయవాంఛ దగ్గర నుంచి, మొత్తం ప్రతి రోజును కాపాడుకోవాలి. ఎవ్వరి చేతుల్లో లేదు నేను కాపాడేది. నీ భక్తి నువ్వే కాపాడుకోవాలి. అర్థమైందా? నీ భక్తి నువ్వు నాశనం చేసుకుంటావా? నీ భక్తిని కాపాడుకుంటావా? సంవత్సరంలో నీ బట్టలు నువ్వే ఉతకలు, ఎవడు ఉతకడు? దేవునికి స్తోత్రం చెప్పండి. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. పిల్లలు వినాలి, పరిచర్య పిల్లలు, మీ బట్టలు మీరే. అంటే ఒంటి మీద వేసుకునేవి కాదు నేను చెప్తుంది, ఆత్మ సంబంధంగా వినండి. మీ భక్తికి మీరే బూచులు. బూచులు అంటే దెయ్యాలా? సరే, సారీ. మీ భక్తికి మీరే కారణకులు. మీ భక్తికి మీరే హెడ్. మీ విశ్వాసానికి మీరే హెడ్. మీ యొక్క ఆలోచనకి మీరే హెడ్. మీ తలంపులకు మీరే హెడ్. మీ పరిశుద్ధతకు మీరే హెడ్. అంటే మీరే అధికారులు, మీరే కాపాడుకోవాలి. ఎవడు కాపాడరు. నీ ప్రాపర్టీని నువ్వే, నీ సొత్తుని నువ్వే కాపాడుకుంటా ఉండాలి. అర్థమైందమ్మా? అర్థమైందా? హలో,
హల్లెలూయా. గురుగులను రానివ్వద్దు. గోధుమల మధ్యలో గురుగులు మరుస్తున్నాయేమో గమనించుకోవాలి. క్షణం నీ భక్తిని పరిశీలించుకోవాలి. నీ వస్త్రాలు తెల్లగా ప్రభు వచ్చే టయానికి నీ రక్షణ వస్త్రాలు తెల్లగా దగ 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 మెరుచుకుంటూ ప్రభు కనపడాలి. లేకపోతే నువ్వు పాతాళంలోకి పోతావు, ప్రభు పరిశుద్ధులను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు. నా ప్రభు నిన్ను రక్షించాలంటే ఈ సంవత్సరం, తానే వచ్చిన ప్రభు నేను రక్షించాలంటే ఖచ్చితంగా నీ భక్తిని నువ్వు కాపాడుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి నేర్చుకోవాలి. భక్తిని శ్రద్ధగా చేయాలి. భక్తిలో తేడా రావద్దు. అర్థమవుతుందా? భక్తిలో తేడా రానివద్దు. రాజీ పడద్దు అసలు భక్తి విషయంలో. మీరు చాలా పవర్ఫుల్గా ముందుకు వెళ్ళిపోండి. నేను మీకు ఇచ్చిన సజెషన్ అది. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. భక్తి జోలికి వస్తే మనం షడ్రక్ మేషక్ అబేద్నెగోలం అయిపోవాలి, దానియేలం అయిపోవాలి. వెనకడుగు వేయొద్దు. అంటే నీ భక్తిని ఎవరు కాపాడాలి? జయరాజు గారు కాపాడాలి. జయరాజు గారే కాపాడాలి. ఏంటో హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ భక్తిని ఈ సంవత్సరంలో కాపాడుకుంటా ఉన్నామనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆయనే దిగొచ్చేసి నేను రక్షిస్తాడంట. ఈ సంవత్సరం ఎంత ఆనందం అండి. నా ప్రభు రాక ఎన్నిసార్లు జరిగింది భూమి మీదకి. దేవునికి స్తోత్రం. ఆత్మస్వరూపుడికి ఎన్నిసార్లు దిగొచ్చేస్తాడు మన ఇళ్ళల్లోనికి. అయినా నేనే వచ్చేస్తాను, ఎవరిని పంపను అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనే వచ్చేస్తాను, మధ్యలో మీడియా యాక్టర్లు ఎవడు ఉన్నాడు, నేనే వచ్చేసి రక్షించేస్తాను. నేను చెప్తున్నాను, ఈ సంవత్సరంలో నా దేవుడు యాక్సిడెంట్ నుంచి తప్పించబోతున్నాడు, జబ్బుల నుంచి తప్పించబోతున్నాడు, నాశనకరమైన ఊపిలోంచి లేకపోతున్నాడు, శత్రువుల దాడి నుంచి నేను తప్పించబోతున్నాడు, అగ్ని గుండం నుంచి తప్పించబోతున్నాడు, సింహాల బోల నుంచి తప్పించబోతున్నాడు, కరువు నుంచి తప్పించబోతున్నాడు, రుగ్మతల నుంచి తప్పించబోతున్నాడు. నేను చెప్తున్నాను, అయ్యా జస్ట్ మిస్ అయ్యా అంట పక్కకి వెళ్ళిపోయాడు, ఆయనే వచ్చి రక్షించేశాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యాలే మనం వినాలి. ఈ సాక్ష్యాలే మన జీవితంలో దేవుడు ఈ సంఘములో నిలబెట్టాలి. ఏం జరిగిందో తెలియదు, ఎవ్వరు కనపడలేదు, నేను అసలు నిజంగా చనిపోవలసిన వ్యక్తిని పక్కన నిలబడిపోయాను, తానే వచ్చి నేను రక్షించాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో ఈ సందర్భాలు మీ జీవితంలో జరిగినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన మాట, నా ప్రభువే వచ్చి నన్ను రక్షించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది బిడ్డల్ని ఈ సంవత్సరంలో దేవుడు కాపాడబోతున్నాడు. తానే వచ్చి రక్షించడం అంటే, నా దేవుడు రక్షిస్తే అరకొరగా రక్షిస్తాడమ్మా? కాదు, సంపూర్ణంగా రక్షించేస్తాడు. అర్థమవుతుందా? సంపూర్ణంగా, మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునగా. పేతుర్ని సంపూర్ణంగా సముద్రం మీద నిలబెట్టినట్లుగా సంపూర్ణంగా రక్షిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి తానే వచ్చి నిన్ను రక్షించాలంటే మొట్టమొదటిగా నీవు సహించాలి, రెండవదిగా విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మాలి ప్రతి విషయం, మూడవదిగా వాక్యమును అంగీకరించాలి. ఎప్పుడు? మనకు నచ్చినప్పుడే వాక్యాన్ని అంగీకరించాలి. ఎప్పుడు అన్ని వేళల వాక్యాన్ని అంగీకరిస్తే ప్రభువే వచ్చి రక్షిస్తాడు. నాలుగవది, నీ పిలిపేంటో అది నువ్వు కన్ఫర్మ్ చేసుకొని దాంట్లో నువ్వు బలంగా కొనసాగు. ప్రార్థన పిలిపైతే బాగా ప్రార్థన చేయి, తిని పడుకో మాకు. సమర్పణ ప్రతిష్ఠిత పిలిపైతే లోకానికి వేరే జీవించడానికి ప్రయత్నాలు చేయండి. సేవా పిలుపు అంటే నేను సేవ చేసుకుంటాను, పరిచర్య పిలుపు అంటే ఎప్పుడు పిలిచినా పరిగెత్తాలి అర్ధరాత్రులు. గుండె నొప్పి, కాళ్ళ నొప్పి, మోషన్స్ అని చెప్తే కుదరదు. మీ పిలుపు మీరు గుర్తెరిగారు కదా, మీ పిలుపులో మీరు బలపరచబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తనే వచ్చేసి మనల్ని రక్షిస్తాడంట. ఇప్పుడు ఎన్నో విషయం, ఐదోది ఏం చెప్పాను? బట్టలు ఉతుక్కోవాలి. ఎవరి బట్టలు? నా బట్టలు నేనే ఉతుక్కోవాలంట. చెప్పండి గట్టిగా. మరి ఎవడు ఉతుకుతాడంట? మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి నువ్వే కాపాడుకోవాలి, నీ ప్రతిష్ఠత నువ్వే కాపాడుకోవాలి, నీ వైరాగ్యం నువ్వే కాపాడుకోవాలి, నీ ప్రార్థన నువ్వే కాపాడుకోవాలి, నీ పరిశుద్ధత నువ్వే కాపాడుకోవాలి, నీ నీతి నువ్వే కాపాడుకోవాలి, నీ భాషలు నువ్వే కాపాడుకోవాలి, నీ దర్శనాలు నువ్వే కాపాడుకోవాలి, నీకు ఇచ్చిన శక్తి నువ్వే కాపాడుకోవాలి. ఎవడు కాపాడేవాడు ఎవడు లేడు. భక్తి నుంచి పడేసేవాడే ఉన్నాడు ఈ రోజుల్లో. ఎవడో కాపాడు అని చెప్తున్నాను. భక్తిలో నుంచి తోసేసేవారు కాకోలాలు. భక్తిని కాపాడేవాడు ఎవడూ లేడు. మీరు ఎవరిని నమ్మొద్దు.
అర్థమైందా? భక్తి విషయానికి వచ్చేటప్పుడు మీరు ఎవరిని నమ్మొద్దు. ఉపదేశాన్ని, దేవుణ్ణి, దైవజనుడిని తప్ప ఏ మనిషిని మీరు నమ్మటానికి వీల్లేదు. ఉపదేశం మీద ఆధారపడిపోవాలి. భక్తి జోలికి వస్తే అప్పుడు మీలో ఉన్న వ్యక్తులు రావాలి. అన్నిసార్లు రాకూడదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు భక్తి విషయంలోనే. దేవునికి స్తోత్రం. భక్తి జోలికే, ప్రార్థన జోలికే, నీ విషయంలో దేవుని విషయంలో నుంచి నువ్వు పరిశుద్ధుల నుంచి వైదొలగిపోవాలని ఇటువంటి సందర్భాలు వచ్చినా ఈ సంవత్సరంలో అన్ని ఫేస్ చేయగలిగితే నా ప్రభు మన జీవితంలో రక్షణ సునాదాలు కలగ చేయునుగాక. నా ప్రభు మన జీవితాల్లో ఒక రక్షణ ఆనందమని సంవత్సరంలో ఆయన కలగజేసి మన ఆశీర్వదించునుగాక. నా ప్రభువే నిన్ను రక్షించునుగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.